నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గోదావరి ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు. గోదావరి నదికి వరద ముప్పు ఉంచి ఉన్న నేపథ్యంలో ముంపునకు గురైన అవకాశం ఉన్న గ్రామ ప్రజల కోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గిరిజన భవనం డిగ్రీ కళాశాల భవనంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు DLPO శ్రీధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మంత్రి ఆదేశాల మేరకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. రామన్నగూడెం, ఏటూరు నాగారం మేజర్ పంచాయతీలోని కొన్ని గ్రామాలు గోదావరి ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వరద బాధితుల కోసం అన్ని రకాల వసతులు కల్పించనున్నట్లు శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు మీడియా ముఖంగా వివరించారు. రిపోర్టర్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. SR7 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి రావడం జరిగింది. ఏదైతే గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి గోదావరి ఉధృతం పెరగడంతో ఏజెన్సీ ప్రాంతంలో వరద నీరు రావడంతో మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నాం మనకి ఇప్పుడు DLPO సార్ ఉన్నారు, శ్రీధర్ సార్ ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరియు పై ఎత్తు నుంచి వస్తున్నటువంటి ఇంద్రావతి నడిగడ్డ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క గోదావరి ప్రవాహాల వల్ల రామన్నగూడెం, ఏటూరు నాగారం ఈ గ్రామ పంచాయతీల్లో వరద ప్రవాహం అనేది పెరుగుతుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరికను దాటి ఉన్నది. అది ఇలానే కొనసాగితే 3వ ప్రమాద హెచ్చరిక చేరుకుంటుందని ఈ ఉద్దేశంతోనే ముందస్తుగా నా ఏటూరు నాగారం మండలంలో గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ముందుగా తీసుకురావడం కోసం ముందస్తుగా మనము ఒక 2 రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ముందస్తు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గిరిజన భవన్లోను, రెండవది వచ్చేసి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు జరిగింది. మనకి ప్రమాద హెచ్చరిక వచ్చేసి వాటర్ అనేటటువంటిది బ్యాక్ వాటర్ మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ప్రజలను మొత్తాన్ని సురక్షిత ప్రాంతాలుగా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఆహార పానీయాలన్నీ కూడా అన్నీ సిద్ధం చేసి ఉంచాము. మేము ఎప్పుడు కూడా ఈ వరదకు సంబంధించినటువంటిది ముందస్తు ప్రణాళికతోనే సిద్ధంగా ఉన్నాము. అన్ని అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, మంత్రి గారు ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటూ ప్రజలను హెచ్చరిస్తూ ఎక్కడ ప్రవాహాలు లేకపోతే ఎక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతున్నా ముందస్తుగానే అందరూ ఉండేసి చర్యలు అనేవి తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు పునర్వసతి కేంద్రాలల్లో మనకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి సార్? ఆహారము, తర్వాత శానిటేషన్ అంటే టాయిలెట్స్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. వాటన్నిటి కూడా సిద్ధం చేసి పెట్టామండి. అలానే డిగ్రీ కాలేజీలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ రూమ్లు ఉన్నాయి, మరియు ఆహారం, భోజన వసతి ఏర్పాటు చేస్తాము. టాయిలెట్స్ అన్ని దగ్గరలోనే ఒక మెడికల్ క్యాంప్ కూడా దీనికి అరేంజ్ చేపిస్తాము. ఇప్పుడు పెరిగిన వరద ఉధృతకి ఇప్పటి వరకు అయితే ఇంకేమైనా గ్రామాలు ముంచి ఉన్నాయా ప్రమాదం? ప్రస్తుతం అయితే మనకి ఈ 2 గ్రామ పంచాయతీల్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో అయితే ఏటూరు నాగారం మండలంలో ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే వరద కొనసాగుతుంది.